గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు నామచల్ల జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారు హృదయపూర్వకంగా నామచల్ల జనార్దన్ గాని పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్నారు. హజ్ కమిటీ సొసైటీ అధ్యక్షులు షేక్ హుస్సేన్ గారు, అదేవిధంగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ షేక్ హసన్ బాషా గారికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జమీల్ బాషా గారు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జనాబ్ షేక్ రియాజ్ గారికి రసూల్ గారు మైనార్టీ నాయకులు పుష్పగుచ్చం అందించి స్వాగతం తెలియజేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి హజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ హాజీ హసన్ బాషా గారు దుశ్శాలతో సత్కరించి రియాజ్ గారికి కూడా హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు సన్మానిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ హసన్ బాషా గారికి ఘన సన్మానం. ఎమ్మెల్యే గారికి పూల మొక్కను అందించి స్వాగతం పలుకుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు హాజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరిని కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానికి ముఖ్య అతిథులుగా మన హజ్ కమిటీ చైర్మన్ గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు అయినటువంటి మన హసన్ బాషా గారు, ఆయన కూడా మన ఒంగోలు రావటం, మనందరితోటి ఆయన కూడా భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఆయనతో పాటు మన ఉడా చైర్మన్ షేక్ రియాజ్ గారు, మన మేయర్ సుజాత గారు, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారు కపిల్ బాషా గారు, హనీఫ్ గారు, మన నామినేన్ కిరణ్ గారు, అజ్మునిషా గారు, షేక్ రసూల్ గారు, అమరుల్లా గారు, అదేవిధంగా సిలార్ గారు, కాళేషా గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ముస్లిం ఎవరైనా కూడా మనం మక్కాకి వెళ్ళాలని చెప్పేసి జీవితంలో ఒకసారి అనేది మనం అనుకునేటప్పుడు ఉండే పరిస్థితులు, ఖర్చులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వాలన్నప్పుడు దానికి చాలామంది మనం ఇంకేడపోతాంలే, పోయే వాళ్ళని తాకుదాము, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా మనం సహకరిద్దాం, వాళ్ళు పోయి మన పుణ్యం ఏదో వాళ్ళు అక్కడ దండం పెట్టుకొని వస్తారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే హాజ్ యాత్రకు పోయేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందరినీ బస్సు ఎక్కించేటప్పుడు మేము కూడా పోవటం, అందరినీ కూడా కలవటం, వాళ్ళందరికీ బ్యాగులు కానీ ఇట్లాంటి ఏదో ఒక విధంగా నా వంతు నేను వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇదివరకు అంతా కూడా చేశాం. కాబట్టి చాలామంది వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము పోవాలనుకుంటున్నాము, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా పోలేకపోతున్నాం ఆర్థికంగా అని చెప్పి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతకుముందు 14-19లో కూడా చాలామందికి మనం హాజ్ యాత్రకు కూడా మనం ప్రభుత్వం తరఫున సహాయం చేశారు. అదేవిధంగా ఈసారి పోయే వాళ్ళకు కూడా మన జిల్లా నుంచి ఒక 60 మందిని ఈరోజు సెలెక్ట్ చేశారు. ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో దాంట్లో మన నియోజకవర్గం నుంచి 20 మంది పోతున్నారు. అందరికి కూడా తలా 1 లక్ష రూపాయలు వాళ్ళకి రాను పాను ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ అకామిడేషన్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా విజయవాడ, ఇందాక మన రసూల్ అన్నాడు, కొంతమంది హైదరాబాద్ పోతున్నారు, కొంతమంది మనకి చెన్నై పోతున్నారు, మనకి రావాలి అని. ఈరోజు ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్రత్యేకించి అంటే మనం ఇంకా మన క్యాపిటల్ రెడీ అవ్వాలి, రెడీ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర ఎక్కుతాం. ఈరోజు ప్రత్యేకించి మన రామ్మోహన్ నాయుడు కూడా
మన ఎయిర్వేస్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మన చైర్మన్ గారు కానీ మన వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత మనకు విజయవాడ నుంచే 2 ఫ్లైట్లు కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా పోయే వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా పోయే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమందిని పంపించేదానికి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లిమ్స్కి అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన సూపరింటెండెంట్ గారు వచ్చారు. సూపరింటెండెంట్ గారికి కూడా నమస్కారాలు. రండి. అనేక కార్యక్రమాలు కూడా మన మైనార్టీస్కి అంతా కూడా మనం చేసాం. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు కబరస్థాలు కూడా మనం ఉన్న టైంలోనే మనం చేసాం. ఈరోజు అది చాలాదంటే 3 ఎకరాలు మళ్ళా కూడా దానికి అలాట్ చేయించే మార్గం కూడా దాన్ని చేసినాం. ఈరోజు షాదీఖానా కూడా ఆ టైంలోనే ఒక పెద్దది షాదీఖానా టౌన్లో సెంటర్లో దాన్ని కూడా కట్టించి దాన్ని ఇదివరకు ఇప్పుడు కమిటీ వేసి మన చైర్మన్గా మన బాబుని కూడా ఈరోజు ఒక కమిటీ చైర్మన్గా వేసాం, ఒక బాడీ వేసాం. మనం ఇందాక మా మేయర్ గారు చెప్పినట్టు 10,000 కాదు 5,000 పెట్టాం ముస్లిమ్స్కి. 5,000 అనేది మినిమం కాస్ట్, అది మినిమమ్ 5,000 అనేది మనకి అవసరం ఉంటుందని చెప్పి 5,000 ఎవరైనా కూడా ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలన్నా, ముస్లిమ్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, ముస్లిమ్స్ ఏదన్నా చిన్న బర్త్డే ఫంక్షన్లు కాదు ఏదన్నా కూడా గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా కూడా 5,000 కట్టి మన ఒక మండపాన్ని ఆడుకునేటట్టుగా దాన్ని కూడా పెట్టాం. అదేవిధంగా దాని కౌన్సిల్లో కూడా రేపు తీర్మానం చేసి ఆ కమిటీకి అప్పగిస్తారు. కమిటీయే దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటుంది. కమిటీయే దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా దానికి ఎప్పటికప్పుడు దానికి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయటం, దానికి ఏమేమి వస్తుంది, ఎవరెవరు బుక్ చేసుకున్నారో దానికి ఒక సిస్టమ్ని కూడా కమిటీ అరేంజ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదే అది పెద్ద హాల్ కాబట్టి ఎవరైనా కూడా బయట వాళ్ళు ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఖాళీ ఉన్నప్పుడు కానీ చేసుకునే పని అయితే వాళ్ళకుండే రేటు ప్రకారంగా బయట రేటు అది వేరేగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.